బీజేపీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ని కేంద్రం అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. నాడు ప్రధాని మోదీ అనధికారికంగా పాక్లో పర్యటించడం తప్పు కాదా? రేవంత్ అధికారికంగా అమెరికాలో పర్యటిస్తానంటే అడ్డుకుంటారా అంటూ మండిపడ్డారు. కేంద్రం వైఖరిపై తెలంగాణ బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అంటున్నారు జగ్గారెడ్డి. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు అక్కడ ఆ వ్యక్తి పేరు వస్తలేదు, ఎవరినో కలవాలి అఫీషియల్గా పెట్టిండు. నేను ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారు అన్అఫీషియల్గా పాకిస్తాన్ పోయిండు. దీనికి జవాబు చెప్పాలి. అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. దాని మీద బీజేపీ ప్రభుత్వం ఆబ్జెక్షన్ చెప్పింది. అన్అఫీషియల్గా ప్రధానమంత్రి మోడీ గారు పాకిస్తాన్లో ల్యాండ్ అయినప్పుడు ఇది అధికార పర్యటన, అది అనధికార పర్యటన. దీని మీద తెలంగాణ ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆలోచన చేయాలి. అధికారికంగా ముఖ్యమంత్రి అమెరికా పర్యటన అడ్డుకోవడము, ఆ కారణం వల్ల అడ్డుకుంటున్నామని చెప్పడము ఇది సిగ్గుచేటు. అవతల లవ్ చేస్తే దానికి ఎవడేం చేస్తాడు? దానికి అది వన్ సైడ్ లవే, వన్ సైడ్ లవ్. అది వన్ సైడ్ లవ్ కాదు. ఒక మాట వినండి, మళ్ళీ మీరు అడుగుతున్నారు, గాంధీ భవన్లో కూర్చొని ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. తప్పు అన్న నేను. కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి, దట్ ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండి ఆలోచన ఆయన చెయ్యడు. ఆయనకు అవసరం లేదు, ఆయన చెయ్యడు. యాజ్ ఎ పొలిటీషియన్గా నేను చెప్తున్నా. నేను ఒక పొలిటికల్ మైండ్ తోటి చెప్తున్నా.